వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తన రిమాండ్కు సంబంధించి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును, మరణించిన అతని తల్లిని దూషించిన కేసులో అంబటి రాంబాబును గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి రిమాండ్కు పంపించారు. దీనిపై ఇప్పుడు అంబటి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తనపై తప్పుడు ఆరోపణలతో రిమాండ్ రిపోర్టు తయారు చేశారని, దానిని జడ్జి సరిగ్గా పరిశీలించకుండానే రిమాండ్ విధించారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పోలీసులు శారీరకంగా, మానసికంగా వేధించారని, ఈ విషయాన్ని తాను కోర్టులో జడ్జికి మొరపెట్టుకున్నా సరైన స్పందన రాలేదని, తన రిమాండ్ ప్రక్రియలో కస్టడీలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు జడ్జిపై ఫిర్యాదు చేస్తానని అంబటి ప్రకటించారు. న్యాయాధికారి తన గోడును వినలేదని, పోలీసుల రిపోర్టుకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు, న్యాయ వ్యవస్థలోని పైస్థాయి అధికారులకు ఒక నివేదికను అందజేస్తానన్నారు. సీఎంపై దూషణలు, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కూడా రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయ వ్యవస్థపై, జడ్జిలపై ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఒక జడ్జి ఇచ్చిన తీర్పును లేదా రిమాండ్ ఆర్డర్ను బహిరంగంగా తప్పుబట్టడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనంటున్నారు. సీఎంను దూషించిన కేసులో జనవరి 31న అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదోపవాదనల అనంతరం న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పుడు ఇదే జడ్జిపై హైకోర్టు రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, లాయర్ అయిన అంబటి రాంబాబు తన కేసును తానే స్వయంగా వాదించుకోవడానికి రంగంలోకి దిగారు. పార్టీ తరఫున లాయర్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నల్లకోటు తొడుక్కుని కోర్టులోకి అడుగు పెట్టబోతున్నారు.